హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్ మౌర్య. ఈ వీడియోలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 31 గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. భారత రాజ్యాంగంలో ఒకప్పుడు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఉండేది. అదే ఆర్టికల్ 31, రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్గా ఉండేది. ఆర్టికల్ 31 ప్రకారం ప్రతి వ్యక్తికి రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి హక్కు ఉండేది. ఆర్టికల్ 31 ప్రకారం ప్రభుత్వం ఒకరి భూమిని తీసుకోవాలంటే అది చట్టం ప్రకారం మాత్రమే తీసుకోవాలి. అంతేకాదు, ప్రభుత్వం ఒకరి భూమిని లేదా ఆస్తిని స్వాధీనం చేసుకోవాలంటే వారికి నష్టపరిహారం, కంపెన్సేషన్ కూడా ఇవ్వాలి. ఎగ్జాంపుల్, ప్రభుత్వం ఒక గ్రామంలో రోడ్డు లేదా డ్యాము నిర్మించాలనుకుంటే దానికోసం ఒక రైతు భూమి అవసరమైతే చట్టం ప్రకారం మాత్రమే ఆ రైతు భూమి తీసుకోవాలి. అలాగే ఆ రైతుకు సరైన నష్టపరిహారం, కంపెన్సేషన్ కూడా ఇవ్వాలి. ఇది ఆర్టికల్ 31 యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ 1978లో 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్స్ నుంచి తొలగించి ఆర్టికల్ 300 క్లాస్ ఏలో చేర్చారు. రైట్ టు ప్రాపర్టీ ఇకపై ఫండమెంటల్ రైట్ కాదు, అది ఓన్లీ కాన్స్టిట్యూషనల్ రైట్. ఆర్టికల్ 300 క్లాస్ ఏ ప్రకారం ఆర్టికల్ 31 రైట్ టు ప్రాపర్టీ మొదట ఫండమెంటల్ రైట్ గా ఉండేది. అయితే అది 1978లో తొలగించారు. ప్రస్తుతం రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ 300 క్లాస్ ఏలో ఓన్లీ కాన్స్టిట్యూషనల్ రైట్ గా ఉంది. ఇది ఆర్టికల్ 31 యొక్క వివరణ ఫ్రెండ్స్. ఇలాంటి రాజ్యాంగపరమైన విషయాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.